అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు చేప పులుసుని సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు ఉంచండి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జీలకర్ర కనుక మీకు గ్రైండ్ అవ్వకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. దీనికి బదులుగా జీలకర్ర పొడిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను ఈ సైజులో కట్ చేసుకుని పొడుగ్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ సైజులో చింతపండుని యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. చేపల పులుసు కాబట్టి మనకి చింతపండు రసం ఎక్కువ అవసరం అవుతుంది. దాన్ని బట్టి చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. చేపల పులుసుకి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని అలాగే కరివేపాకుని వేసి ఒక 5 మినిట్స్ పాటు వేయించండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత అందులో 2 టమాటాలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసి టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా టమాటా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేద్దాం. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. మనం పులుసుకి తగ్గట్టు కారాన్ని, చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేటట్టు వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టి చేప ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చింతపండు నానింది కదా, దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ని చేప ముక్క ఉడికిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ అయింది కదా ఫిష్. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని పులుసుకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం వాటర్ పులుసుకి ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి చింతపండు గుజ్జుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటె లేకుండా ఈ విధంగా చేత్తో గిన్నెని తిప్పుకోండి. గరిటె పెడితే చేప ముక్క విరిగిపోతుంది. అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. చేప ఉడికిన తర్వాత గరిటె పెట్టకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని ఒకసారి గిన్నెను తిప్పుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోండి. ఈ చేపల పులుసుని మనం సర్వ్ చేసుకుని 2-3 అవర్స్ ముందు తయారు చేసుకుని పెట్టుకుంటే చేప ముక్క పులుసుని పీల్చి టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.